ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇవాళ ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. విచారణకు రావాలని అరవింద్ కుమార్కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది. అరవింద్ కుమార్ను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు ఇవాళ ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే కోణంలో విచారణ చేయనున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఇవాళ ఏసీబీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. విచారణకు రావాలని అరవింద్ కుమార్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది. అరవింద్ కుమార్ను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు ఇవాళ ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే కోణంలో విచారణ చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా ఏసీబీ కార్యాలయం నుంచి అందిస్తారు. ఉషా, ముఖ్యంగా ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించనుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రమే ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ A1, A2, A3లలో ఎవరు కూడా హాజరు కాలేదు. ఈ రోజు ఏదైతే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, ఐఏఎస్ మాజీ హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ మరి కాసేపట్లో 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరవుతున్నారు. మొత్తం హెచ్ఎండిఏకి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఎంత నిధులు తరలి వెళ్ళాయి, ఆ నిధులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించే పనులు అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దానకిషోర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పూర్తి స్థాయిలో అయితే విచారణ జరపనున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి ఏదైతే దానకిషోర్ స్టేట్మెంట్ కీలకంగా ఉంది. కంప్లైనెంట్గా ఏదైతే 8 కోట్ల దాకా కూడా హెచ్ఎండిఏకు గండి పడేలాగా, ఖజానాకు జరిమానా పడేలాగా కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏదైతే ఆర్బీఐ రూల్స్ని ఉల్లంఘించారన్న కోణంలో నమోదు చేశారు. కాబట్టి ఈ కేసు ఆధారంగా మొత్తం ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డిని కూడా అటు సైమల్టేనియస్గా ఈడీ కార్యాలయంలో కూడా విచారిస్తున్నారు. బిఎల్ఎన్ రెడ్డిని ఏదైతే హెచ్ఎండిఏలో మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈరోజు విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రెండు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి అటు ఈడీ ఇటు ఏసీబీ రెండు కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. మరోవైపు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఫెమా ఉల్లంఘన జరిగిందన్న నేపథ్యంలో ఎఫ్ఈఓ కంపెనీకి ఎంత మేరకు నిధులు తరలి వెళ్ళాయి, అలాగే ఎఫ్ఈఓ కంపెనీకి నిధులు తరలి వెళ్లే సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఎలాంటి బాధ్యత వహించారు, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అతని దగ్గర నుంచి రాబట్టడానికి పలు ప్రశ్నలను అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రశ్నల్లో భాగంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అలాగే అరవింద్ కుమార్ ఇప్పటి వరకు కూడా ఏసీబీ కార్యాలయానికి ఇంతవరకు కూడా ఏదైతే ఇచ్చినటువంటి నోటీసుల్లో భాగంగా హాజరు కాలేదు. కాబట్టి ఇవాళ అరవింద్ కుమార్ ఎలాంటి సమాచారం ఇస్తారు, దాన్ని బట్టి మిగతా వారిని ఎలాంటి విచారణ కొనసాగించే అవకాశం ఉంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది అనేసి
తెలిసింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఏదైతే 7వ తారీఖున హాజరవ్వాల్సినటువంటి కేటీఆర్కు మరోసారి హాజరవ్వాల్సిందిగా 9వ తారీఖు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాబట్టి రేపు ఏసీబీ అధికారుల ఎదుట కేటీఆర్ కూడా హాజరవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసుని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు ఇప్పటికే ఈ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసిన నేపథ్యంలో హైకోర్టుని క్వాష్ పిటిషన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకున్నారు కేటీఆర్. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ ఏ నెంబరింగ్లో మెన్షన్ చేశారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి కాసేపట్లో ఇప్పటికే నిన్న రాత్రి చూసుకున్నట్టయితే లీగల్ టీం ఏదైతే కేటీఆర్ లీగల్ టీం కూడా అక్కడికి సంప్రదించి మొత్తం కూడా సుప్రీంకోర్టులో మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏ నెంబరింగ్ అనేది మాత్రం తెలియాల్సింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టులో ఏదైతే హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసుకున్నటువంటి పిటిషన్కి సంబంధించి కూడా వాదోపవాదనలు కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు ఏదైతే ప్రభుత్వం తరపు కూడా ఏసీబీ తరపు అడ్వకేట్స్ కూడా కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసుకోవడం జరిగింది. ఏదైతే కేటీఆర్ వాదనలు వినేటప్పుడు తమ వాదనలు కూడా ఖచ్చితంగా వినాలి అన్న కోణంలో కూడా కేవియట్ పిటిషన్ కూడా వారు దాఖలు చేసుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం 55 కోట్ల నిధుల గోల్మాల్కి సంబంధించి ఈ మొత్తం ఏదైతే ట్రైపార్టీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో త్రైపాక్షిక అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ అగ్రిమెంట్కి సంబంధించి ముగ్గురు కూడా A1, A2, A3లను ఎలా ఏసీబీ అటు ఈడీ అధికారులు విచారించబోతున్నారు. సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలిసింది. ప్రస్తుతం అయితే 10 గంటల లోపు అరవింద్ కుమార్ మాజీ హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ మరి కాసేపట్లో 10 గంటల కల్లా ఏదైతే ఏసీబీ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, అలాగే హెచ్ఎండిఏ నుంచి వెళ్ళినటువంటి నిధులు ఏదైతే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అలాగే ఎఫ్ఈఓ కంపెనీకి తరలి వెళ్ళినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కూడా వీరి దగ్గర ఎవిడెన్సెస్లో భాగంగా కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా అతను ముందు ఉంచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అసలు ఏదైతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఇందులో ఎవరి ప్రమేయం వల్ల ఎవరి ప్రోద్బలం వల్ల ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం మొత్తం కూడా నడిచింది, అలాగే దీనికి ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో నిధులు మీరు ఫారిన్ కంపెనీస్ నుంచి తీసుకున్నారు, ఇంకా ఎన్ని కంపెనీలు ఇందులో టైఅప్ అయి ఉన్నాయి, గ్రీన్ కో కంపెనీ మధ్యలో వైదొలిగిపోవడానికి కారణం ఏంటి, ఇలాంటి పలు ప్రశ్నలను అయితే అతన్ని అడిగి సంధించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు ఏసీబీ అటు ఈడీ రెండు కూడా బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ఇద్దరిని కూడా విచారించడానికి అయితే సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈ రోజు జరగబోతున్నటువంటి పరిణామాలు అలాగే అటు సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ ఈ మూడు కూడా ఏదైతే రాజకీయాల్లో కూడా ఇది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి కేసు కాబట్టి ఎలాంటి తీర్పు అటు సుప్రీంకోర్టు నుంచి కేటీఆర్కి రాబోతోంది, అలాగే ఇటు చూసుకున్నట్టయితే అరవింద్ కుమార్ ఎంత మేరకు ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా.